క్షేత్ర ఎఫ్పిఓ విజిటా సార్? మేడం, క్షేత్ర ఎఫ్పిఓ విజిట్ ఉంది మేడం. శుభోదయం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ సిఇఓ అందరికీ, అలాగే డిసిసిబి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎస్పీసీ నెల్లూరు జనరల్ మేనేజర్ గారైన సత్ర గారికి, అలాగే డిజిఎం శ్రీ దయాకర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ బ్యాంక్ డెవలప్మెంట్ మేనేజర్ సిహెచ్ మనీషా గారు, వీరంతా మా కళాశాల కావడం మాకు చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మా కళాశాల అసోసియేట్ డీన్ గారైన డాక్టర్ విడి స్మిత్ గారిని వేదిక ఆరంభించగా కోరుతున్నాను. అలాగే డిసిసిబి జనరల్ మేనేజర్ గారైన శ్రీమతి సత్య గారిని కూడా వేదిక ఆరంభించగా కోరుతున్నాను. శ్రీ దయాకర్ గారు డిజిఎం డిసిసిబి ఎస్పీఎస్ఆర్ దాన్ని కూడా వేదిక ఆరంభించగా కోరుతున్నాను. అలాగే శ్రీమతి సిహెచ్ మనీషా డిస్ట్రిక్ట్ బ్యాంక్ డెవలప్మెంట్ మేనేజర్ వారికి కూడా వేదిక ఆరంభించగా కోరుతున్నాను. శ్రీ పార్థసారథి గారు చైర్మన్ సర్చ్ ఎన్జిఓ వారికి కూడా వేదిక మీద ఆశీర్వదించగా కోరుతున్నాను. డిసిసిబి మేనేజర్ గారు శాండల్ గారు కూడా వచ్చినారు, వారిని కూడా వేదిక ఆరంభించగా కోరుతున్నాను. అలాగే మన క్షేత్ర న్యాచురల్స్ ఎఫ్పిఓ ఎండి గారైన శ్రీ రమణరావు గారిని కూడా వేదిక మీద ఆరంభించగా కోరుతున్నాను. సో మీ అందరూ రాక మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో మీకు మా యాక్టివిటీస్ అలాగే చూపిస్తాను త్వరలోనే. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా అసోసియేట్ డాక్టర్ టి. స్మిత్ గారిని కోరుతున్నాను.
మరి నెల్లూరు నుంచి ఎంతో శ్రమకు వచ్చి ఎఫ్పిఎస్ మెంబర్స్ అందరికీ కూడా నేను హార్దిక స్వాగతం తెలియజేస్తూ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ. మా కాలేజీలో మిల్లెట్స్ మీదే కాకుండా ఇంకా చాలా మోడల్స్ కానీ లేకుంటే ప్రాసెసింగ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మిల్లెట్స్ ఒక్కటే కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రోజుల్లో చాలా ప్రాచుర్యంలోనికి వచ్చినాయి. ఇంతకు ముందు కూడా మన పూర్వీకులు, మనం అంటే మేము కూడా తెలియదండి, మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు, పేరెంట్స్ వాళ్ళందరూ మరి ఆ మిల్లెట్స్తో కూడిన ఆహారాన్ని తీసుకున్నారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మరి మనం ఎక్కువ రైస్ మీద దాన్ని పాలిష్ చేయడం వల్ల పీచు పదార్థాలు, వైటమిన్స్, మరి ఎంతో ఇంపార్టెంట్ మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు కానీ వాటన్నిటినీ మనం తొలగించి ఓన్లీ పిండి పదార్థాన్ని మాత్రమే మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ రోజుల్లో అనేకమైన అనారోగ్యానికి గురవుతున్నాం. అది మనందరికీ తెలిసిందే. కాబట్టి మళ్ళీ ఈ మిల్లెట్స్ని మళ్ళీ తీసుకురావాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, మా యూనివర్సిటీ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితేనేమి మరి అనేకమైన ప్రాజెక్టులు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తే డాక్టర్ విష్ణువర్ధన్ గారు ప్రొఫెసర్, అది సెంట్రల్ గవర్నమెంట్లో మరి అప్రూవ్ అయ్యి మాకు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఈ కాలేజీకి రావడం జరిగింది. ఈ రోజున ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కనుక తీసుకుంటే దాదాపు 47,000 కోట్ల బిజినెస్ జరుగుతూ ఉన్నది. అది ఫ్యూచర్లో ఇంకా ఎంతగానో పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది అని అంటే మన కరోనా వచ్చిన తర్వాత ఈ ఫుడ్ కాన్షియస్నెస్ అనేది బాగా పెరిగింది. మనం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే కాకుండా లాంజివిటీ, లాంగ్ లైఫ్ ఉండాలి అని అంటే కంపల్సరీగా మనం ప్రతిరోజు ఎంత పోషణ అయితే తీసుకోవాలో అంత పోషణ ఖచ్చితంగా తీసుకుంటే లైఫ్ లాంజివిటీ పెరుగుతుంది. మేము కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చుట్టుపక్కల కూడా రైతులు ఎంతసేపు ప్రొడక్షన్ చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకుని వెళ్ళి లేకుంటే మార్కెట్ యార్డ్కి తీసుకుని వెళ్ళి మరి గవర్నమెంట్ వారు ఇచ్చే ఆ రేటు ఏదైతే ఉన్నదో దానికోసం వేచి చూచి అమ్మడం అనేది జరుగుతూ ఉన్నది. అంతేగాని దాని విలువని ఆపాదించడం, నేనేదో చిన్న మెషిన్ పెట్టుకొని దాని యొక్క ముఖ చిత్రాన్ని మార్చడం, దాన్ని ప్యాకింగ్ చేయడం, ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదు. ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో రైతుకి ఆదాయం వస్తుంది. మరి ఈ రోజుల్లో కనుక మనం తీసుకున్నట్టయితే ఈ ఆదాయం రైతుకు రావాల్సింది దళారుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు సీడ్ తీసుకొని ప్రాసెసింగ్ వాళ్ళే చేసి దీన్ని 2 రేటు పెంచి 3 రేటు పెంచి లాభదాయకంగా మార్చుకొని ముడిసరికైతే రైతు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, ఆల్టర్నేట్ లేదు. చిన్న మిల్లు పెట్టుకోండి, పొట్టు తీసే యంత్రం పెట్టుకోండి, లేదా పిండి చేసే యంత్రం పెట్టుకోండి, మినిమం ప్రాసెసింగ్ చేసి దాన్ని శుద్ధీకరణ చేసి ప్యూరిటీ లెవెల్స్ పెంచి ప్యాక్ చేసే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఒకటి, మార్కెటింగ్ ఒకటి. ప్రాసెసింగ్ చేసి మీరు మీ యొక్క లోగోని ముద్రించేస్తే ఆ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ ఏమి లేదు, ఎవరన్నా సహాయం తీసుకోండి, లేదా మీరు మళ్ళీ మా కాలేజీకి రావచ్చు. సో దయచేసి మీరు అందరూ ఇవన్నీ నేర్చుకోవాలని మన కాలేజీలో చెప్పే పరికరాలు ఉన్నాయి, సామర్థ్యం ఉన్నది. ప్రజలందరికీ నమస్కారాలు. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మా నవాడ్ డిడిఎం బాబు సార్ గారికి, ఇక్కడ లేకపోయినా కూడా వారికి, అండ్ అలాగే మా సొసైటీ సీనియర్లందరికీ కూడా, మా ఎంపీ, మా పీడీసీ సెల్ నుంచి వచ్చిన స్టాఫ్ అందరికీ మరొకసారి హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ బాపట్ల అనేది ఐ థింక్ ఇట్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాలేజ్ సార్. అగ్రికల్చర్ కాలేజ్ మేము వినున్నాము ఆల్రెడీ మీ కాలేజ్ గురించి. సో ఇక్కడికి విజిట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మిల్లెట్ని ఎంచుకోవడం అనేది కొద్దిగా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2025 మన ప్రైమ్ మినిస్టర్ గారు మిల్లెట్ని ఆ ఇయర్లో కన్జంప్షన్ ఇయర్గా పెట్టుకోవడం జరిగింది. దాన్ని మీరు చూస్ చేసుకొని
ఒక అంటే కొత్త ఒరగడితో ముందుకు పోవడం అనేది గొప్పగా చెప్పుకోవడం మీ గురించి చెప్పుకోవాలనిపిస్తుంది. కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే నబార్డ్ వారు ఏం చేస్తారంటే సొసైటీలందరినీ కూడా ఎఫ్పిఓగా ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళని ట్రాన్సిషన్ కూడా ఎఫ్పిఓగా చేయించి అండ్ అలాగే రైతులకు సంబంధించిన ఏవైతే ఇప్పటి వరకు మేము క్రెడిట్ వరకే ఎక్స్టెండ్ చేస్తున్నాము అండ్ వాళ్ళకి రైతుల్ని ఒక గ్రూప్గా మనం ఏర్పాటు చేసి వారి ద్వారా మేము ఏమైతే చేయదలుచుకున్నాం అంటే రైతులకు సంబంధించిన ప్రొడ్యూస్ మేమే వాళ్ళని మార్కెటింగ్ కావచ్చు అండ్ అలాగే ప్రొక్యూర్ చేసుకోవడం కావచ్చు, అలాగే వాటిని బ్రాండింగ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ముఖ్య ఉద్దేశంతో ఎఫ్పిఓలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా పీడీసీఎల్ నుంచి ఇక్కడ మనీషా మేడం గారు ఉన్నారు. సో వారు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. కాకపోతే ముఖ్యంగా మా వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఎఫ్పిఓగా ఇప్పుడు సొసైటీని ఐడెంటిఫై చేసాము, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా మనము ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేసి ఈ ఎఫ్పిఓ యొక్క ఫ్రూట్స్ని వాళ్ళకి అందించాలి అండ్ అలాగే వాళ్ళ లోపల వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ అది ఇప్పటి వరకు ఏదైతే ఫార్మర్స్ వాళ్ళ విలేజెస్లో చేస్తున్నారో ఆ యాక్టివిటీని ఎలాగా ఫ్రూట్ఫుల్గా మనం తీసుకురావాలనేది ఒక ఆలోచన కలిగించాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే మెరుగు మీద మన క్షేత్ర ఎండి గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు అండ్ అలాగే ముఖ్యంగా నాకు సర్చ్ పార్థసారథి గారు ఉన్నారు. సో వీరిద్దరి ద్వారా నేను ఖచ్చితంగా మా వాళ్ళకి కొద్దిగా ఎంలైట్మెంట్తో పాటు మన విష్ణువర్ధన్ సార్ ఉన్నారు, ఖచ్చితంగా వారి నుంచి కూడా మేము గొప్పగా అంటే మీ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఇంకొద్దిగా అంటే మీరు చేసే ఇది కాకుండా ఒక అవగాహన తెలుసుకొని మేము ఏ విధంగా అనేది ముందుకు నడవాల్సిందిగా మాకు కొద్దిగా ఎంలైట్మెంట్ మా వాళ్ళకి కనిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ డేని మేము కొద్దిగా ఫ్రూట్ఫుల్గా వెళ్ళాల్సిందిగా మేము మా అందరికి కూడా మాకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. అండ్ మీకు మరొక్కసారి ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ కాలేజ్ అండ్ అలాగే ఇట్స్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను అడుగు పెట్టగానే అనుకున్నాను బాపట్ల అగ్రికల్చర్ కాలేజీని చూసాను దూరం నుంచి, బట్ ఎన్నో రోజులు అనుకునేదాన్ని వెళ్ళేటప్పుడు 2 సార్లు వెళ్ళాను ఇటు సైడ్ నుంచి. కాలేజ్లో నేను అడుగు పెట్టగలుగుతానా అనుకున్నాను, బట్ ఇట్స్ ద ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎంటర్ ఇన్ ఏ ప్రెస్టీజియస్ కాలేజ్ సార్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఇండిపెండెన్స్ ముందు మీరు ఎస్టాబ్లిష్ అయ్యి ఒక గొప్ప కాలేజ్ని ఇక్కడ ఇది నడుపుతూ అండ్ గొప్పగా వెళ్తున్నారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆఫరింగ్ దిస్ సర్వీస్ అండ్ వీఆర్ థ్యాంక్ టు ద డీన్ స్మిత్ సార్ అండ్ థ్యాంక్ యూ వట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అలాగే నెల్లూరు జిల్లా నుంచి చేసినటువంటి సిఇఓ అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం. మేము 2021 ఆగస్టులో మా ఎఫ్పిఓని స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు అంతా పనిచేసుకుంటూ ఉన్నాము. సో మాకు ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువ మేము పనిచేస్తాం, న్యాచురల్ ఫార్మింగ్ మీద పనిచేస్తాం. ఇండివిజువల్ ఫార్మర్స్ వాళ్ళు అండ్ ఎవరు మార్కెట్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నదాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. సో ఒక ఎఫ్పిఓ పెడితే ఏంటి లాభాలు అనే దాని గురించి అవగాహన చేస్తూ దాన్ని ప్రాక్టికల్ గా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇచ్చిన గైడ్ లైన్స్ వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి మేము ఈరోజు ఒక స్టేట్ లెవెల్లో కానివ్వండి, నేషనల్ లెవెల్లో కానివ్వండి ఒక గుర్తింపు పొందిన ప్రకృతి వ్యవసాయం నేషనల్ ఫార్మింగ్ ఎఫ్పిఓగా జరగడం జరిగింది. సో మాకు టోటల్ గా 752 మంది సభ్యులు ఉన్నారు, రైతులు ఉన్నారు. బహురూపి అని ఉన్నది, అది ఎంత స్ట్రెంత్ అంటే చాలా ఒకసారి తిన్నామంటాము, దాని వాల్యూసే డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఈ వెరైటీస్ ఉన్నాయి కదా, జస్ట్ ఫీలింగ్ ద బెల్లి, అన్నం తింటున్నాము, పొట్ట నింపుకున్నాము, స్టార్చ్ నింపుకున్నాము అంతే, దాంట్లో ఉన్న పోషకాలు ఏమి ఉండవు. కానీ ఈ బహురూపి అనేది కానీ ఉంటే తీసుకుంటే హై ప్రోటీన్స్ అండ్ హై కాల్షియం ఉంటుంది. హార్లిక్స్ లో బూస్ట్ లో అవసరం లేదు, అటువంటి వేరే క్వాలిటీ రైస్ అది. అలాగే సిద్ధ సన్నాలని వెరైటీ ఉన్నది, నవారాని, కులాకా, ఇలాంటి రకరకాల అంతరించిపోతున్న విత్తనాలు మేము మా ఓన్గా మేము రైతులు ప్రొడక్షన్ చేసుకొని వీటిని ఒకరికొకటి ఎక్స్చేంజ్ లో చేసుకుంటాము. ఇప్పుడు నేను బహురూపి తర్వాత సిద్ధ సన్నాలని ఎక్కువ కల్టివేట్ చేస్తాను. ఈ ఇత్తనాలను నేను నా వేరే రైతులకు ఇస్తాను. అలా ఇంకొక రైతు మైసూరు మల్లిగా ఎక్కువ పండిస్తాడు, అతను ఆ సీడ్ కావాలన్నప్పుడు అతను డైరెక్ట్ గా ఫార్మర్ కి ఇస్తాడు. సీడ్ లైసెన్స్ మాకు ఈ విషయంలో మాకు సీడ్ లైసెన్స్ ఈవెన్ మేము ఆ వెరైటీస్ మెన్షన్ చేసిన గవర్నమెంట్ లిస్ట్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు మా సీడ్ లైసెన్స్ ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తారు. బట్ ఈ వెరైటీస్ కూడా మేము ఎక్కువగా ప్రమోట్ చేస్తాము. అలాగే వేరుశనగ విత్తనాలు మా సొంత పొలాల్లో పండించుకున్న విత్తనాల్లో మేము మళ్ళీ
విత్తనంగా తయారు చేసుకొని మ్యూచువల్ మా ఫార్మర్ మెంబర్స్ లో మేము షేర్ చేసుకుంటాం. బయట నుంచి మేము ఎక్కువ ఏమి తీసుకోం. సో ఇట్ ఇస్ ఆల్ బిట్వీన్ ఫార్మర్స్ బట్ ఎస్యూరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. సన్నకారు రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ అందరూ కూడా కామన్ గా కలిసి పని చేసుకుంటాము. సో ఆ విధంగా మా సక్సెస్ కి కారణం ఏంటంటే సంఘటితంగా మేము అందరం కలిసి పనిచేయడము. మా బ్యాక్ బోన్ గా సాక్షి రైతుల్లో ఉంది. మాకు అన్ని టైంలో టైం టు టైం గైడ్ లైన్స్ ఉంటాం. అలాగే నాబార్డ్ వాళ్ళు మాకు అన్ని ఎక్స్పోజర్ డిసీజ్ కానీ లేకపోతే కొన్ని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసినప్పుడు మా స్టాల్స్ పెట్టించి అక్కడ వాళ్ళు మాకు మార్కెట్ లో ఎక్స్పోజర్ చేయడం. అలాగే డిఫరెంట్ దీంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ప్యాకింగ్ ఎట్లా చేసుకోవాలి, ప్యాకింగ్ కి స్టాండర్డ్స్ ఏంటి, గవర్నమెంట్ రెగ్యులేటరీ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేము మాకు గైడ్ లైన్స్ చెప్పించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి వాటన్నిటి చేసుకొని మేము ఇక్కడ జరిగింది. సో ఈ విధంగా ప్రతి స్టేజ్ లో కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సపోర్ట్ ని మనం ఉపయోగించుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటే ఇదే ధ్యాసతో పనిచేస్తే డెఫినెట్లీ భారతదేశంలో ప్రతి రైతు కూడా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారుతారు. అండ్ ఎఫ్పిఓస్ ఆపర్చునిటీ మనం ఇండివిజువల్ కన్నా ఎఫ్పిఓ పనిచేయడం వల్ల ఇది ఆపర్చునిటీ ఇస్తుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ తెలుసుకుని ఈ విషయాలని చెప్పిన విషయాలని కొత్తగా కొంత అవగాహన చేసుకొని ప్లాన్ చేసుకొని మీ ఎఫ్పిఓస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అంటే సామాజిక అభివృద్ధిలో భాగంగా చాలా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో. దానిలో భాగంగా మేము చాలా కంపెనీలతో పనిచేస్తాము. అలాగే నబార్డ్ లాంటి గవర్నమెంట్ ఏజెన్సీస్ తో కూడా పనిచేస్తాము. మీరు వినే ఉంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చాలా కంపెనీస్ వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయంలో కొంత తిరిగి సామాజిక అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెడతాం. అలాంటి ఖర్చు పెట్టే కార్యక్రమాల ప్రాజెక్ట్స్ మేము డిజైన్ చేస్తాము. అలాగే ఇంప్లిమెంట్ కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క ఫలితమే ఇప్పుడు రమణ గారు మీకు చూపించినటువంటి ఏదైతే వాళ్ళు నడిపిస్తున్నారో, సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారో కలెక్టివ్ డెసిషన్. అందరూ కలెక్టివైజ్ అవడం ఇంపార్టెంట్. అదేవిధంగా కలెక్టివ్ గా డెసిషన్ తీసుకోవడం అనేది మరి ముఖ్యమైనటువంటి అంశం. ఎఫ్పిఓ సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ మంత్రాల్లో అది కూడా ఒక మంత్రం అన్నమాట. ఫార్మర్స్ ఎలక్ట్ చేసుకుంటే సో దే విల్ ఎలక్ట్ గుడ్ లీడర్స్ కదండి. ఫార్మర్స్ ఎలక్ట్ చేసుకుంటే మంచి లీడర్స్ ఎలక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే పొలిటికల్ ఎన్విరాన్మెంట్ వచ్చిందో అక్కడ అంటే మేజర్ గా నాట్ కామెంటింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ అన్ని చోట్ల కూడా దానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఉద్యోగంతో పాటు సామాజిక బాధ్యత యాడ్ చేస్తే మీ ఉద్యోగానికి సామాజిక బాధ్యత యాడ్ చేస్తే ఇప్పటికీ చేస్తా ఉంటారు, సర్వీస్ చేస్తా ఉంటారు. ఇంకొంచెం బాగా చేయగలిగితే ఆ గ్రామాల్లో మేజర్గా రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటకు వచ్చేదానికి వాళ్ళకు కొంత సహాయం చేసేదానికి మీరు కారణం అవుతారు. కలెక్టివ్ గా డెసిషన్స్ తీసుకోవడం ఇది జరుగుతుంది. అలాగే ప్రతి జిల్లా వాళ్ళు సమావేశం అవుతారు. చాలా సమావేశాలకి గవర్నమెంట్ ఆఫీసర్స్ రెగ్యులర్ గా వాళ్ళతో కలిసి కూర్చొని డిస్కస్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళని గైడ్ చేయడానికి, బెటర్ గా గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు ఇది కావాలి, పొల్యూషన్ కావాలా, ల్యాండ్ యూజ్ ఈ మార్గంలో ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టుకోవాలా, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి సబ్సిడైజ్డ్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే ఏఎఫ్ లో కూడా సబ్సిడైజ్డ్ స్కీమ్స్ ఉన్నాయి. అంటే ఎఫ్పిసి ఏం చేస్తామన్నా కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ ఇళ్లలో జరిగి వాళ్ళు మంచి నాలుగు పుట్టిని రికవర్ అయ్యి అది ఇన్స్పిరేషన్ తీసుకునే ఉండి అట్లా స్టార్ట్ చేసుకోవాలి. వీళ్ళంతా వీళ్ళు సెల్ఫ్ సర్టిఫైడ్ నేషనల్ గవర్నమెంట్ సెల్ఫ్ సర్టిఫైడ్. సో మనకి బెనిఫిట్స్ ఏమవుతాయి, వాళ్ళకు బల్క్ గా మనం ఇన్వైట్ చేసి మార్కెటింగ్ చేయడం, అగ్రిగేషన్ ప్రొడక్ట్ అగ్రిగేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎఫ్పిసి చేయాల్సిన పనుల్లో మేజర్ ప్రొడక్ట్ అగ్రిగేషన్ ఇంపార్టెంట్. దానివల్ల రైతుకి మంచి ప్రైస్ రావడానికి అవకాశం. ఇందాక చెప్పారు పార్సార్ గారు, తర్వాత రమణరావు గారు చెప్పారు. సో మీరు ఒకలాంటి ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నారు. సో ప్యాక్స్ నుంచి మీరు ఎఫ్పిఓకి మారబోతున్నారు. సో మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ సంబంధించిన అన్ని రమణరావు గారు తర్వాత మనకు పార్సార్ గారు చెప్పారు, చక్కగా విశదీకరించారు. ఏముండాలి, ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా చక్కగా దాన్ని
అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే విషయం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. టీచర్స్ గా రెడీగా ఉన్నాం. మీకు మీ పొలాలకు సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి లేదా మీ పొలంలో డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనేజ్ ఇష్యూ కూడా తగ్గించాలి. మామూలు డ్రైనేజ్ ఇష్యూ అంటే మనకి బేసిక్గా ముందు మీరు ఉండటం కానీ దానివల్ల మనకి చౌడు భూమి కింద మారుతుంది. చౌడు భూమిని ఎలా తగ్గించాలి, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అలాగే మనకు జీవితాన్ని చేసుకోవడం పద్ధతి అన్నిటికీ పనికిరాదు. సో ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఎలా చేస్తున్నారు కరెక్ట్ గా ఒక రైతు చేసుకోలేదు. అది కరెక్ట్ ఏం చేసినా కమ్యూనిటీ బేసిస్ చేసుకుంటేనే మనకు ఎంతో కొంత లాభం ఉంటుంది. సో ఇంత అవకాశం ఇచ్చిన మీరు నిజంగా మీరు రావడం మాకు చాలా సంతోషం. సో మిమ్మల్ని ఆనందపరచడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కడో నెల నుంచి వచ్చారు, మీరు నేర్చుకునే స్టేజ్ లో ఉన్నారు. నేర్చుకునే స్టేజ్ నుంచి మీరు బాగా నేర్చుకుని వెళ్ళి మీ యొక్క ఎఫ్పిఓస్ కూడా బాగా అభివృద్ధి పనుల్లో తీసుకొచ్చేసి మీ గ్రామాలు కూడా మీ రైతులు కూడా ఎంతో అభివృద్ధి తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు ఎండబెట్టుకోవడం అనేది ఆందోళన అనేది పొలంలో ఎండన చేసుకుంటారు. అది ఎండబెట్టడం కానీ లేదా మిషన్లు వాడి కానీ మీరు ఎండబెట్టుకుంటారు. ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ చేసే ప్రాసెస్ డీస్టోనింగ్, అంటే మట్టి బిడ్డలు తీసేయడం. ఏదైనా కానివ్వండి ప్రోడక్ట్, మీకు వరి కానివ్వండి, లేకపోతే మిల్లెట్స్ కానివ్వండి, అపరాలు కానివ్వండి, తర్వాత ఆయిల్ సీడ్స్, మోదగిత్తలు కానివ్వండి, ఏ ప్రోడక్ట్ అయినా సరే ఏంటంటే ముఖ్యంగా మట్టి బిడ్డలు తీయాలి. సో కోత కోసినప్పుడు మెషినరీ కానీ ఇవ్వనప్పుడు అంత పాటు మీకు గడ్డి కానీ మట్టి బిడ్డలు అన్ని కలిసి వస్తాయి అనమాట. సో ముఖ్యంగా ఇలాంటి దాన్ని యాసిడ్స్ గా ప్రాసెసింగ్ చేసుకుంటే ఏంటంటే ఆ రాళ్ళ కింద వచ్చి తర్వాత మెషినరీ పాడవుతుంది. మీకు ప్రోడక్ట్ కూడా ఒకసారి రాళ్ళు చిన్న చిన్నగా మాకు బ్రేక్ అయిపోయింది అనుకోండి ప్రాసెసింగ్ లో, మీకు మళ్ళీ అప్పుడు ఏరుకోలేదు అనమాట. ముఖ్యం కాబట్టి ఫస్ట్ చేసే ప్రాసెస్ మనకు మట్టి బిడ్డలు తీసే అంటాం అనమాట. మట్టి బిడ్డలు తీసుకుంటే అందులో షాప్ కానీ ఆ తర్వాత ఈ తౌడు ఇవన్నీ మొత్తం తీసేస్తున్నాం. గడ్డి ఏదైనా సరే వచ్చినా సరే క్లీన్ చేసే ప్రాసెస్. సో బేసిక్ గా దీని టెక్నాలజీ ఏంటంటే మనకు ఎలాగైతే ఇంట్లో ఆడవాళ్ళు చదువుతారు, చాటబెట్టి చదువుతారు. సో ఏంటి బేసిక్ గా మనకు రాళ్ళు వచ్చేసి గింజ కంటే బరువు ఎక్కువ. చెరిగినప్పుడు ఏమవుతుంది, మనకు రాళ్ళు వెనక్కి వస్తుంది, తేలిగ్గా ఉన్నది పైకి ఉంటుంది. సో ఏ చెరిగినప్పుడు ఏం చేస్తారు, పైకి ఎగిరేస్తారు. సో బరువుగా ఉన్నదేమో కింద ఉంటుంది, తేలిగ్గా ఉన్న ముందు ఉంటుంది అనమాట. సో కాబట్టి రాళ్ళు వచ్చేసి వెనక్కి వచ్చేలా చేస్తారు. అది చెరిగే ప్రాసెస్. అదే ప్రిన్సిపల్ ఉపయోగించి జరిగింది. ఇది మన హాపర్. ఇందులో వచ్చి మనం ఏదైనా సరే మనకు డిపెండింగ్ అపాన్ గ్రెయిన్ బట్టి కూడా మనకు జల్లెడ్ మార్చుకుంటాం. హాపర్లో వేసిన తర్వాత ముందు ముఖ్యంగా ఇక్కడ మనకు ఆస్పిరేటర్ ఉంది. సో అందులో మనకు గడ్డి కానీ లేదంటే ఇది ముందు లాగేసుకుంటుంది ఫస్ట్. ఓకే, లాగిన తర్వాత మనం ఇందులో ఇది డెక్ అంటారు. ఇది లోపల చూస్తే సరే కింద ఒక మనకు లోయర్ ఉంటుంది. లోయర్ పై నుంచి పైకి గాలి వస్తుంది అనమాట. ఇంకొక బేసిక్ ఏంటంటే చూసినట్టు ఇది ముందు కనుక కదులుతుంటుంది, ప్లస్ ఏంటంటే కింద నుంచి గాలి వస్తుంది అనమాట. దానివల్ల బరువుగా ఉన్నది కింద ఉంటుంది, తేలిగ్గా ఉన్నది గింజ పైకి తేలుతుంది. సో ముందు వెనక కదలడం వల్ల ఏమవుతుందంటే బరువుగా ఉన్న రాళ్ళు మట్టి బిడ్డలంతా వెనక్కి వెళ్తుంది, వెనక్కి వెళ్ళి చివరి కనెక్ట్ అవుతుంది. సో మట్టి బిడ్డలు పోగా మిగిలింది మనకు గ్రెయిన్, మంచి గ్రెయిన్ సౌండ్ కూడా ఇందులో వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకు ముఖ్యంగా ఇందులో మనకి ఇక్కడ గ్రేడింగ్ కూడా చేసుకుంటాం. సో డిపెండింగ్ అపాన్ గ్రెయిన్స్ బట్టి మీకు ప్యాడీ అనుకోండి, ప్యాడీ కానీ అప్రాలు కానీ గింజలు కానీ దాని తగ్గట్టుగా మనం ఈ జల్లెడ మార్చుకుంటాం. ఓకే, సో ఇది ఏంటంటే తీసేయచ్చు, ఏ క్రాప్ కైనా వాడుకోవచ్చు. తీసేసి దాని తగ్గట్టు జల్లెడ మార్చుకున్నారు అనుకోండి, సో ఏ క్రాప్ కైనా మీరు వాడుకోవచ్చు అనమాట. జల్లెడ్స్ నెంబర్ ఆఫ్ జల్లెడ్లు ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ డిజైన్ చేసింది మాకు మిల్లెట్స్ కోసమే. సో దీని ఏంటంటే అపరాల కోసం తీసుకొస్తుంటారు క్షేత్రం నుంచి. అపరాలకు వాడుతుంటాం, వరికి వాడతాం, అంటే కొద్దిగా మార్చుకుంటాము దాన్ని. సో బేసిక్గా పైన వచ్చిందంటే ఏంటంటే మనకు మెయిన్ మంచి క్వాలిటీ గ్రెయిన్ ఇక్కడికి వస్తుంది, తాళంతా అటువైపు వస్తుంది, ఓవర్ సైజు. సో రాళ్ళు కానీ పెట్టి ఓవర్ సైజ్ ఉన్న గ్రెయిన్ అంతా మనకి కరెక్ట్ అవుతుంది. ఇది మనకు మంచి గ్రెయిన్ అనమాట. దీన్ని మళ్ళీ ఇంకోసారి ప్రాసెస్ చేసి ఇంకా రాళ్ళు వీడింటే మళ్ళీ తీసేసి తర్వాత ఒకసారి చేసుకుంటాం అనమాట. ఇది ముఖ్యంగా దీని తర్వాత నుంచి మనం ప్రాసెస్ చేసుకుంటాం అనమాట. సో అలాగే మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ముఖ్యంగా మట్టి బిడ్డలు తీసేసాము. తర్వాత ఏంటంటే పైన హల్లింగ్ చేయడం, అంటే పైన పుట్టు తీయడం అనమాట. ఇప్పుడు మిల్లెట్స్ చూస్తాం, 9 రకాల మిల్లెట్స్ ఉన్నాయి. రాగులు, తర్వాత సామలు, వరిగలు, అరికెలు, ఊదులు, అంటుకొరలు అలా ఉన్నాయి. 9 రకాలు ఉన్నాయి. సో వాటి ఏంటంటే పొరలు మనకు ఎక్కువ కొన్ని వాటి పొరలు ఎక్కువ ఉంటాయి. అంటుకొరలు వాటి పొరలు చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. 7 వరకు పొరలు ఉంటాయి అన్నమాట. సో దానికి ఒక్కసారిగా తీసారు. సో దాన్ని 2 విడతలుగా చేయాల్సి వస్తుంది. సో ఈ ముఖ్యంగా ఈ మిషన్ వచ్చేసి ఏంటంటే దీన్ని డీహస్కింగ్ మిషన్ అంటారు. అంటే ఇందులో మీకు రాగులు కానివ్వండి, జొన్నలు, సజ్జలు, ఆ తర్వాత అండుకొరలు, వీటికైతే ఎక్కువ పవర్ ఉంటుంది, అండుకొరలు కానీ ఓదలు కానీ. సో వాటికి ఏంటంటే ఇందులో మనం ముఖ్యంగా ఒక్కసారి మనం పైన ఒక గీకడం లాంటివి చేస్తాం అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా అది వాడుకోవచ్చు. సో డైరెక్ట్ గా రాగులకి, సజ్జలకి, జొన్నలకు ఒకసారి వేస్తే సరిపోతుంది, ఇంకా అక్కర్లేదు. అది అండుకొరలకి,
తర్వాత ప్రోసో మిల్లెట్, ఊదలు, అరికెలు వాటికి ఏంటంటే 2 తరాలుగా వేసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో ఒకసారి వేయగానే మనకు ఇది చూస్తే మొత్తం పైన ఒక రబ్బింగ్ లాగా జరుగుతుంది, కొంచెం గీకడం అంటారు కదా, అట్లా జరుగుతున్నాం. తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ మిషన్ ఉంది, అది డీహలింగ్ మిషన్ అంటారు అనమాట. అదేంటంటే మనకు బేసిక్గా సెంట్రిఫ్యూగల్ డీహలర్. సో పైనుంచి మనం గింజలు పోస్తుంటే మనకి అందులో ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ ఏంటంటే 4000 నుంచి 5000 నిమిషాలకి తిరుగుతుంది అనమాట. అంత స్పీడ్ తోటి ఏంటంటే ఆ గింజల్ని ఒక రబ్బర్ షీట్ మీద కొడుతుంది. ఆ కొట్టినప్పుడు ఏంటంటే ఆల్రెడీ పైన ఉన్న పొట్టు 1, 2 అరవై పొట్టు రాలుతుంది. అదే కొన్ని గింజలకి మనం ఆల్రెడీ గీకుంటాం కదా, వదులై ఉంటుంది. ఆ వదులుగా ఉన్నది సెకండ్ టైం వచ్చినప్పుడు మొత్తం పొట్టు మొత్తం పోతుంది అనమాట. సో అది ఆ ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఒకసారి అయిన తర్వాత మనకు దాని ద్వారా మనకు నూకలు వస్తాయి. నూకలు ఉంటాయి. తర్వాత ఏంటంటే కొన్ని మనకి ఏ మిషన్ కూడా మనకు 90 to 95% మధ్య మనకు వస్తుంది, డీహలింగ్ జరుగుతుంది. ఆ 5% తీసేయడానికి బట్టి మనం గ్రేడింగ్ అని వాడతాం. ఇందులో మనకి ఏంటంటే ఈ మిషన్ లో మనము బియ్యం, ఏదైతే బియ్యం పైన పొట్టు తీసుకొని వచ్చేదాన్ని బియ్యం అంటాము, మిల్లెట్ బియ్యం అంటాము, కొర బియ్యం అనేది సామ్ బియ్యం అంటాం అంటారు. అందులో నూకలు ఉంటాయి. తర్వాత పొట్టు పోకుండా ఉంటుంది. అవన్నీ ఈ మిషన్ లో సపరేట్ చేసుకుంటాము. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనకు పిండికి వచ్చాక కావాలంటే మన పిండి మిషన్ లో చిన్నవి అన్ని మనకు అది పక్కన చూడండి, మీరు నించున్నాక చిన్న మిషన్ అనమాట. సో చెప్పాలి. సో అలాంటి పిండి చేసుకోవడం కానీ మామూలుగా ఏంటంటే ఇక్కడ మనకు స్టూడెంట్స్ వాళ్ళకు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి జరుగుతుంది. ఏడాదికి 5 year స్టూడెంట్స్ వాళ్ళ బిజినెస్ వ్యాపారవేత్తలు ఎదగడానికి ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళే మనకు అందుబాటులో ఉన్న మిషన్లు ఉపయోగించి వాళ్ళు ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయడం చేస్తారు. చేసి వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మా బిజినెస్ ప్లాన్ తయారు చేయడం కానీ మనకి ఏ ప్రోడక్ట్ చేస్తే మనకి మార్కెట్ మూవ్మెంట్ అవుతుంది కానీ చేసుకుంటారు. ఆ రకంగా వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు మల్టీ మిల్లెట్ ఆట, ఇప్పుడు మనకి గోధుమ పిండి ఉంది, గోధుమ పిండిలో మల్టీ గ్రెయిన్ ఆట వస్తుంది. మల్టీ గ్రెయిన్ ఆట మీకు మిల్లెట్స్ ఉండవు. చూసుకోండి, దాంట్లో మీకు శనగలు ఉంటుంది కానీ సోయాబీన్ ఉంటుంది కానీ మీకు మిల్లెట్స్ ఏమి ఉండవు. సో ఇది ఏంటంటే కొత్తగా మల్టీ మిల్లెట్ ఆట అని చెప్పేసి 4-5 రకాల మిల్లెట్స్ కలిపి మీకు సేవ్ చేస్తారు. జస్ట్ రోటీ లాగా చేసుకోవచ్చు అన్నమాట. అదొక లాగా చేస్తున్నారు. అదేవిధంగా ఇన్స్టెంట్ దోశ మిక్స్, మిల్లెట్ దోశ మిక్స్ అంటే రుబ్బుకునే పని లేకుండా డైరెక్ట్ గా మాకు పొడి చేసిస్తారు. అప్పుడు మీకు డైరెక్ట్ మీరు వాటర్ కలుపుకుంటే నీరు కలుపుకుంటే మీకు బ్యాట్ కింద మారుతుంది అనమాట. దోశ కింద అంటే వాడుకోవచ్చు అనమాట. అందులో హై ప్రోటీన్, దాంట్లో హై ఫైబర్ దోశ అన్నట్టుగా వాళ్ళ స్టూడెంట్స్ అవి చేశారు. సో ఆ రకంగా మనకి ఏంటంటే అది కాకుండా మనకి బేకింగ్ ఓవెన్, సో మిల్లెట్ బిస్కెట్స్, కుకీస్, బటర్ కుకీస్ లాంటివి చేస్తారు. సో చేయించడం ఇది ఒక ₹1,00,000 వస్తుంది మనకు. సో మీకు ఏదైనా సరే మీ సిస్టమ్ లో పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద మిషనరీ పెట్టుకోకండి. చిన్న మిషన్లు 4 లక్షలు 5 లక్షలు లోపల తీసుకుంటే మీకు ఏంటంటే రీపే చేసుకోవచ్చు. ఒక్కసారిగా మీరు స్టెబిలైజ్ అయింది అనుకోండి, మీకు రీపేమెంట్ మీరు తీసుకున్న లోన్ కట్టేసారు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ వెళ్ళండి, ఫర్దర్గా పెద్ద మిషన్కి వెళ్ళండి. ఒక్కసారిగా పెద్ద మిషన్ తీసుకుని మీకు ఆర్డర్ లేక లేకపోతే మీకు మార్కెటింగ్ చేసుకోలేక అవన్నీ ఇబ్బందులు లేకుండా చిన్నగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఒక్కసారి మీరు మీకు తీసుకున్న అప్పు మొత్తం తీర్చేసిన తర్వాత అప్పుడు మీరు పెద్దగా ఎక్స్పెండ్ అవ్వడానికి చూడండి. ఓకే, మన దగ్గర చాలా మిషన్లు ఉన్నాయి. పక్కన వచ్చి సపరాల మిషన్ అనమాట, అక్కడ పెరగత ఉంది. సో కందులు, మినుములు, శనగలు, పెసలు అన్నింటినీ మీకు పొడి చేయొచ్చు, తర్వాత బద్దలు చేయొచ్చు. చిన్న మిషన్ అది. సో గంటకి 70 నుంచి 100 కిలోలు చేసుకోవచ్చు. ఓకే, అలాగే మన రైస్ మిల్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా మనం చేసుకోగలగాలి. దాని తగ్గట్టుగా మీకు మీరు మీ సీఈఓలు ఉన్నారు కాబట్టి మీకు మీ పట్టణంలో మీ చుట్టుపక్కల గ్రామంలో ఏ పండుగ తగ్గట్టు ఏ మిషన్ వాడచ్చు అది మీరు ముఖ్యంగా అవగాహన కలిగించుకోండి. పెద్దగా వెళ్ళకండి, పెద్ద మిషన్లు మనం వెళ్ళండి. మన రైతు లెవెల్లో ఏది కావాలో చిన్నగా వెళ్ళవచ్చు అన్నమాట. రైస్ మిల్స్ ఆర్గానిక్ అన్నారు. ఆర్గానిక్ అనేది పరిధానంగా కలుపుకోవడానికి చిన్న చిన్న రైస్ మిల్స్ కావాలి. మనకు 100 kg 50 kg వేసుకోవడానికి రైస్ మిల్స్ కావాలి. మొబైల్ కింద చేసుకోవచ్చు, మొబైల్ రైస్ మిల్స్ చేసుకోవచ్చు. అదే మొబైల్ రైస్ మిల్స్ ఎక్కువ కెపాసిటీ చేయలేదు. మీకు పెద్ద కెపాసిటీ అనుకోండి, టన్ను అనుకోండి, ఇక్కడ టన్ను వేస్తే మీకు ప్రోడక్ట్ రాదు. 50 kg వేస్తాను రైస్ మిల్. ఓకే, పెద్ద స్కేల్ అయితే మీకు మామూలుగా నెల్లూరు అంతా ఆయిల్ రైస్ వస్తుంది. జనరల్గా ఎంత చెన్నైకి కేరళకి అనుకుంటారు. దానికి అయితే మంచిది. చిన్న రైతులో చిన్న స్థాయిలో చూసుకుంటే చూడండి. దాని ప్యాకెట్ వచ్చేసి మనం బ్రాండింగ్ అదా బ్రాండ్ అన్న పొడి బ్రాండ్ మామూలుగా రైతులు ఆడించే పరిస్థితులు చాలా అంత ఆర్గానిక్స్ వస్తున్నారు. ఆర్గానిక్స్ లో కూడా దాదాపు వచ్చేది కూడా 10% కరెక్ట్ ఉంది. 90% ఏంటంటే ఫర్టిలైజర్ పోయి చేస్తాను. అంటే నేను చూస్తున్నాను, మొత్తం ఆర్గానిక్ చూస్తున్నాను. నేను ఒక 20 ఎకరాలు చూస్తున్నాను. అందులో
చెప్పేది ఒక విధంగా ఉంది కానీ గ్రౌండ్ లో జరిగేది మాత్రం యాక్చువల్లీ ఏంటంటే కొన్ని మనకు ఈల్డ్ తక్కువ వస్తుందండి గ్యారెంటీగా. అదైతే టైం పడుతుంది మీకు రావడానికి. ఒక్కసారిగా మీరు పాల్గొనమంటే ఈల్డ్ రాదు. 4 సంవత్సరాల అది నేను స్లోగా మీరు మార్చుకోవాలి. ఇప్పుడు 100% ఈల్డ్ వేసేదాన్ని తగ్గించండి, 70% తగ్గించండి, ముందు 70% తగ్గించండి, నెక్స్ట్ 50% తగ్గించండి, నెక్స్ట్ 25% తగ్గించండి. అలా మీకు స్లోగా ఏంటంటే మీకు కన్వర్ట్ చేసుకోవాలి. ఆర్గానిక్ చేస్తామని చెప్పి కంప్లీట్ మార్చుకోవడానికి కుదరదు. ఏమవుతుందంటే ఈ సంవత్సరం 5 ఫిష్ డ్రైయింగ్ మిషన్ అది. ఆ తర్వాత ఇది చూసుకుంటే మీకు పక్కన ఈ ఫిష్ లో పులుసులు తీసే మిషన్ అనమాట. ఫిష్ డీస్కేలింగ్ మిషన్ అంటాం మనం. సో చిన్న మిషన్ ఇది, డీస్కేలింగ్ మిషన్ ఇది. సో దాంట్లో మనకు 3-4 కెపాసిటీస్ తిప్పడం అనేది పైన పులుసులు అన్ని పోతాయి మిషన్. సో గంటకి ఇక 40 కేజీల దాకా చేస్తుంది. Welcome to Kshetra Natural Farmer Producer Company. We grow food naturally without chemicals. బ్రాండ్ ప్రమోషన్. నమస్కారం, నా పేరు రామానాయుడు. నేను చిల్లకూరు FPO COని. అయితే మా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నెల్లూరు క్రింద జిల్లాలో 19 FPOలు సెలెక్ట్ చేయడం జరిగింది. వాటికి ఎక్స్పోజర్ విజిట్ కింద మా డెవలప్మెంట్ సెల్ వారు బాపట్లకు క్షేత్ర న్యాచురల్స్ FPOకి తీసుకురావడం జరిగింది. అందులో మన ఈ క్షేత్ర MD గారైన వెంకటరమణరావు గారు చాలా విపులంగా వివరించారు. అదేవిధంగా ఆయన ఇప్పుడు ఇక్కడికి క్షేత్ర దీనికి తీసుకొని వచ్చి ఆయన చేసే ప్రతి కార్యక్రమం మాకు వివరించడం జరిగింది. ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయననే మేము ఇదిగా స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మా జిల్లాలో ఈ విధంగా FPOలు కూడా త్వరలోనే స్టార్ట్ చేసి కొనసాగిస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా DCCB GM సరితా మేడం గారికి, DGM దయాకర్ రెడ్డి సార్ గారికి, మనీషా మేడం గారికి, గురూజీ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాతో పాటు ఉదయం నుంచి ఉన్న ఈ క్షేత్ర న్యాచురల్స్ MD గారైన వెంకటరమణరావు గారికి కూడా ఈ సభాముఖంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు కొండూరు గోవర్ధన్ రెడ్డి. నేను పొడుగుపాడు సొసైటీ COని. మా సొసైటీ FPOలో భాగంగా ఈరోజు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారు మరియు DPDM గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో బాపట్లకి క్షేత్రస్థాయి పర్యటన కోసం విజిట్ రావడం జరిగింది. అందులో భాగంగా NTR ఆచార్య రంగ విశ్వవిద్యాలయంలో వాళ్ళు చెప్పిన కొన్ని ప్రజెంటేషన్స్ మనకి చాలా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలు FPOలు చాలా బాగా చేస్తున్నారు. మనం కూడా మన సంఘంలో ఉండే రైతులకి ఏ విధంగా చేయాలి, వాళ్ళ రైతులకు ఏ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు తగ్గట్టుగా మనం కూడా వాళ్ళకి కృషి చేసేదానికి ఇది ఒక దోహదపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇందుకు సహకరించిన జిల్లా సహకార బ్యాంకు వారికి, అందులో DPDM వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు రెడ్డి.
కోట మండలం ఊనుగుంటపాలెం ప్యాక్ పిఎస్సిఎస్ ఎఫ్పిఓగా గుర్తించి నేను సిఇఓగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్యాక్ ఎఫ్పిఓగా గుర్తించి అందులో ఉన్నటువంటి రైతులకి ఓన్లీ క్రెడిట్ బిజినెస్ కాకుండా అదర్ యాక్టివిటీస్తో రైతుకి ఎలా మనం సేవలు అందించగలమనే సదుద్దేశంతోనే ఈరోజు డిసిసిబి ఆధ్వర్యంలో ఆప్కా పీడీసీఎల్ వారు ఈరోజు ఈ బాపట్ల ఎక్స్పోజర్ విజిట్ ప్రోగ్రాం వేయడం జరిగింది. అందుకు డిసిసిబి వారికి అలాగే పీడీసీఎల్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల మనం కొంత అదర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేసి మన రైతులకు మనం సేవలు అందించగలమో ఈ ఎక్స్పోజర్ విజిట్ ద్వారా కొంత పరిజ్ఞానం పెంచుకోగలిగాం. ఇలాంటి ఎక్స్పోజర్ విజిట్ వల్ల మనం చేయగలిగేటువంటి సేవలు రైతులకు ఇంకెంత అందించగలం, వారి యొక్క అభ్యున్నతికి మనం ఎలాంటి సహకారాలు అందించగలమో అది చాలా ఉపయోగపడుతుంది. దీనికి ప్రత్యేకంగా ఎఫ్పిఓగా గుర్తించినటువంటి మా సొసైటీలందరం కూడా మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ మున్ముందు మా సంఘ పరిధిలోని రైతులకి ఇంకా మెరుగైన సేవలు అందించి వారి అభ్యున్నతికి మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం కలిగించిన డిసిసిబి అధికారులకి అలాగే ఆప్కాబ్ పీడీసీఎల్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.